ఎవరు సార్ ఇటువంటి వాళ్ళు పరిగెత్తారు మరి ఫిబ్రవరి కార్యక్రమంలో చర్చల మీద ఉంది. సుధీర్ అన్న మీలాంటి ప్లేయర్ ఈరోజు ఈ గ్రౌండ్ లో మిస్ అవుతున్నాం. ఎప్పుడు ఇద్దరినే గురి ఇప్పుడే బ్రిడ్జి దాచిన కమలాపురం సూర్యుడు కాదు కంచన శ్రీకాంత్ గారు బాడీ మొత్తం ఉండగా కాళ్ళ మీద ఎందుకు గురేంటి నాకు అర్థం కావట్లేదు. కాళ్ళ మీద మీ గురేంటి కాదు 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 చిన్నప్పుడు పెద్దలకి శాస్త్రంగా నమస్కారం చేసి ఇప్పుడు ఇలా రెడీ రెడీ మళ్ళా డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు ఆయన దెబ్బ తగిలిందా
అద్భుతంగా కబడ్డీ ఆడి గ్రౌండ్ ఇంజూరీ గ్రౌండ్ పెట్టుకున్న జేసీ అశ్విన్ రెడ్డి గారు స్క్రాలింగ్ వేసుకుంటారు. ఏంటి ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడి అంటే స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్న రామ్ గోపాల్ రెడ్డి గారికి ఈ టీంలో అత్యంత కీలకమైన వ్యక్తి శ్రీ తీవ్రంగా శ్యామ్ గారు చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ 10 బస్సులు ఇప్పుడు బయలుదేరాయి. ఇప్పుడు కొద్దిగా మీరందరూ అన్న కెమెరా వాళ్ళ కొద్దిగా జరగదు కొద్దిగా పద్ధతి పాలు లేకుండా వీడియోనా ఫోటోనా అడుగుతా వీడియోనా ఫోటోనా అన్నా ఫోటో అంటే ఎలా తీసుకోలేదో చూసుకో ప్రొఫెషనల్గా. టీం కూడా రెడీ అవుతోంది. ఇచ్చుకున్నారు ఏమన్నా అనొచ్చా? కబడ్డీ అనాలన్నా ఏమన్నా అనొచ్చా? కబడ్డీ ఆడాలి. ఓకే అంటే చెట్టు మీద దెయ్యం క్యాప్టెన్స్ వచ్చారండి. డిప్యూటీ స్పీకర్ గారు
స్కోర్ అండి, స్కోర్ మేడం, స్కోర్ చెప్పండి మేడం, స్కోర్ మేడం, స్కోర్ చెప్పండి. ఏం కాదు ఏం కాదు. ఓకే, డిప్యూటీ స్పీకర్ గారికి టోటల్ రామ్ గోపాల్ రెడ్డి గారికి 30. దయచేసి సెమినార్ మీరు మళ్ళా స్టార్ట్ చేశారు, మీరు గుర్తు పెట్టుకోండి. ఇది రెండు విజయ్ కుమార్లు ఉండకూడదు. అత్యంత అత్యంత ప్రశాంతంగా ఉండే మా డాక్టర్ థామస్ గారిని మీరు ఇలా కోపోద్రేకం విజయ్ చంద్ర గారు, విజయ్ కుమార్ ఇద్దరిని బహిష్కరించారు. ఇప్పుడే కాదు, మామూలుగా ఒక ప్లేయర్ క్యాచ్ చేస్తే కాలు పడుతున్నారు, కానీ ప్లేయర్ కాలు పడడం ఒక శ్రీకాంత్ జరిగింది. Only two captains. Players move backward, please. Backward, please. Players back. Only captain. దీనికి బయట వెళ్తే కూడా అవుతా, దీనికి ఆ లైన్ ఈ లైన్ వాళ్ళు ఆడుకోవాలి. రారా ఏం రారా వెనకాల నుంచి పెడన ఎమ్మెల్యే గారే నడిపిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు పోగొట్ట వెనుకల రాము గారితో కలిసి వాళ్ళు చర్చించి నచ్చుకుంటున్నారు. అదే కదా, ఆయన అన్ని గేముల్లోనూ వేలు పెట్టి కబడ్డీలో కూడా వేలు పెట్టి బాగా ఆడారు. మైక్ కావాలంట.
తింటున్నాడు. చూడండి అమ్మా ఎవరమ్మా అమ్మా ఆగు మీరు చెప్పిందంతా జరగదు ఇక్కడ. కంచెల శ్రీకాంత్ అన్న రైడ్ అంటే అన్ని బాగా ఆడాడు కానీ రైడ్ తప్పు జరిగింది, అవుట్ అది అయింది. ఆ పక్క ఏదుందో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు శ్రీకాంత్ అన్న? అంటే మామూలు ఉందండి. రవి గారు విజయ్ గారు కంటిన్యూగా వస్తున్నారు. అలా నలుగురు డబ్బా మీద ఉండొచ్చు. కూర్చోండి కూర్చోండి అలా. రికార్డ్ చేయాలా? సార్ ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేయండి సార్. ఇప్పుడే మనకు సమాచారం వచ్చింది. గౌరవ సీఎం గారు ఈ మ్యాచ్ లైవ్ లో చూస్తున్నారంట. ఇప్పుడే స్టార్ట్ చేశారు. క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. మీ కబడ్డీ ప్లేయర్ చూడాలని గౌరవ సీఎం గారు టీవీని స్విచ్ ఆన్ చేశారు. కాబట్టి ఇప్పుడు నసరత్తులోని గేమ్ స్టార్ట్ అవుతుంది. ప్రశాంతంగా ఆడాలి మనం. మీలోని మంత్రులు కూడా రవి గారు నెక్స్ట్ ఇయర్ కబడ్డీ ఆడే ముందు ఫస్ట్ వీళ్ళకి యోగా ధ్యానం ఇలాంటివి చేయించి మళ్ళీ కబడ్డీ ఆడిపిద్దామండి.
బాగా వచ్చింది, షార్ట్ కూడా బాగా వచ్చింది. సూపర్ కానీ అటు ఇటు తిరుగుతూ ఉండాలి, వన్ షాట్ ఉంటే. ఏం కాదు స్వామి, పక్కన వాళ్ళు మేమెందుకు మాట్లాడుతున్నాం. ఇప్పుడే 1 పాయింట్ కోళ్ళ పందాలు కోడి తోలినట్టు చైతన్య గారిని తోలేశారు. డిసైడ్ గేమ్ గెలుపోటముల్లో నిర్ణయిస్తుంది ఆ బోనస్ పాయింట్. లాస్ట్ రైట్ చివరి కోత అవుతుందా, మళ్ళా కంటిన్యూషన్ ఉంటుందా చూడాలి. కంచెల శ్రీకాంత్ గారు కాళ్ళ మీద పడడానికి రెడీగా ఉన్నారు. కాళ్ళనే చూస్తున్నారు. ఇప్పుడు పట్టారు, కోడి దొరకలేదు, అవుట్ అయిపోయారు. అయిపోయిందా, మళ్ళా ఆడతారా? మీకు 3 పాయింట్స్ అన్నా. విజయ్ మళ్ళా ఒకసారి కంచెల శ్రీకాంత్ బాడీ పార్ట్స్ చెక్ చేయండి అమ్మా. ఇంకా టైం ఉందన్న, ఇంకా ఫిజియో ఎక్కడ? ఫిజియో తొందర రావాలి. శ్రీకాంత్ గారి పార్ట్స్ చెక్ చేయండి అన్నా. తన టీం కోసం తన శరీరంలో అన్ని అవయవాలను త్యాగం చేస్తున్న కంచెల శ్రీకాంత్ గారు. టీం ఏ ఎన్ని పాయింట్లు? టీం ఏ 17 పాయింట్లు. 2 ఓవర్లు తెచ్చిపెట్టుకో, నెక్స్ట్ రౌండ్ లో యూస్ అవుతుంది. మీకు 20 అన్న, అక్కడ 15. ఇంకా అక్కడ ఎక్కడ కాదు, అక్కడ ఎక్కడ కాకుండా ఏ టీం దొరికి చెప్పండి కొద్దిగా. అవునన్నా, అన్నా ఇది టైం కరెక్ట్ గా పెట్టుకున్నావా? ఏం పెట్టుకున్నావు? ఎంత ఉంది కరెక్ట్ టైం చెప్పు రవి గారు. అన్నా ఇది లాస్ట్ రౌండ్. ఇప్పుడు లాస్ట్ 5 మినిట్స్. ఈ 5 మినిట్స్ లో ప్రతి పాయింట్ ని కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకేమైనా అభ్యంతరాలను వెంటనే తెలపచ్చు. లాస్ట్ 5 మినిట్స్, ఈ 5 నిమిషాలే
ఈ గేమ్ భవిష్యత్తుని, జాతీయ జట్లు మీ స్థానాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా క్రమశిక్షణ పట్టవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారికి గౌరవనీయులు తన జట్టు కోసం బాగా ఆడి 12 పాయింట్లు ఏకదాటిగా తీసుకొచ్చినందుకు దయచేసి వాటర్ కొద్దిసేపు బాటిల్ తర్వాత వాటర్ తీసుకోండి. మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ది వాటర్ మ్యాచ్ తీసుకోండి. ఇస్తాం. లోపల ఐస్ ప్యాక్ పెట్టాను. వాటర్ తీసుకోండి రాండి. కూల్ డ్రింక్స్ వాటర్ తీసుకోండి. ఇంత బాగా ఆడి మీ జట్టు కోసం మీరు ఎన్నో గాయాలను ఎదుర్కొని, అంటే కనిపించిన గాయాలు, కనిపించే గాయాలు చంద్రన్న, ఒక్క చాలా అయ్యి నిమిషం. ఉంటాయి. చంద్రన్న, అవన్నీ రామ్ గోపాల్ రెడ్డి అన్న రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. మీది 20 పాయింట్లు, వాళ్ళది 17 పాయింట్లు. అన్న ఇక్కడ మోసాలు ఉండవు. లేదు అమ్మా, మీరు చూడండి, మీ మీద డౌట్ వస్తూ ఉంది. క్లియర్గా ఉండండి, మొహమాట పడుతుంది. లాగేయండి. లాస్ట్ 5 మినిట్స్. ఓకే, ఆగాల. లాస్ట్ 5 మినిట్స్. ప్రతి రైడ్ చాలా అన్నా, ఇంపార్టెంట్. మీరు టైం కూడా చెప్పండి. స్కోర్ టైం చెప్పకుండా మీరు అంతా అట్నే ఉన్నారు. రెడీ, స్కోరర్ రెడీగా ఉండండి. పాయింట్స్ తెలుసా మీకు? పాయింట్స్ చెప్పండి. టీమ్ ఏ డిప్యూటీ స్పీకర్ గారి టీం 17, టీమ్ బి రామ్ గోపాల్ గారి టీం 20. బోనస్ పాయింట్ ఉండండి. స్కోర్ 18. బోనస్ డిప్యూటీ స్పీకర్ గారి టీం 18. అవుట్. రైడ్ అవుట్. అన్నా ఉండండి. ఏం పరిస్థితి అమ్మా? రైడ్ అవుటా? రైడ్ అవుట్. డిప్యూటీ స్పీకర్ గారి టీం కి 1 పాయింట్, డిఎస్ గారి టీం కి, ట్రిపుల్ ఆర్ గారి టీం కి 19 పాయింట్లు, రామ్ గోపాల్ రెడ్డి గారి టీం 20 పాయింట్లు. అన్నా దయచేసి రచ్చలొద్దన్నా, ప్లీజ్ నా మాట వినండి అన్నా. విజయ్ అన్న ఆగండి, శాంతం, ప్రశాంతం. ప్లీజ్ ఆగండి అన్నా. విజయ్ చంద్ర గారు అన్నా, మీరు వెనక్కి రండి. ప్లీజ్ ఆగండి. డిప్యూటీ ట్రిపుల్ ఆర్ గారి టీం 19 పాయింట్లు, రామ్ గోపాల్ గారి టీం 20 పాయింట్లు. ఇప్పుడు రఘురామరాజు కిషోరావు గారికి 20. ఇక్కడ కూడా బోనస్ 20. 20. రామ్ గోపాల్ రెడ్డి గారికి బోనస్ పాయింట్ 21. రామ్ గోపాల్ రెడ్డి గారి టీం కి 20 పాయింట్లు, డిప్యూటీ స్పీకర్ గారి టీం కి బోనస్ పాయింట్ 21. అవుట్. ఓన్లీ విజయన్న రైట్, కరెక్ట్. ఓకే, అంపైర్ డిసిషన్. 1 పాయింట్. 1 పాయింట్ గోస్ టు రైడర్, రామ్ గోపాల్ రెడ్డి రైడర్. గారి టీం. రైడర్ మీకు పాయింట్ అన్నా. విజయ్ గారు కూర్చోవాలి, కూర్చోండి. 22 రామ్ గోపాల్ రెడ్డి టీంది, 21 పాయింట్లు ట్రిపుల్ ఆర్ గారి టీంది. ఓకే, 22. రసోత్తరమైన పోటీ. ఇరవై ఒకటి 22 సరి సమానంగా ఉన్నారు. 22. వాళ్ళు బోనస్లు కూడా వేస్తున్నారన్నా. లాస్ట్ 3 నిమిషాలు. Only one point. Point goes to Triple R గారి టీం. అయిపోయింది.
24 పాయింట్లతో ముందంజలో ఉన్న ట్రిపుల్ ఆర్ గారి టీం, రామ్ గోపాల్ రెడ్డి గారి టీం 22 పాయింట్లు. చివరిలో పుంజుకున్న ట్రిపుల్ ఆర్ గారి టీం కంచెల శ్రీకాంత్ గారు గాయాలైనా కూడా తన టీం కోసం బరిలో దిగారు. 1 పాయింట్. 25 లాస్ట్ 2 నిమిషాలు. టీం, 22 రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. ఇది చివరి రైడ్ అవ్వచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. చివరి రైడ్, లాస్ట్ రైడ్ టు ది రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. లాస్ట్ రైడ్ టు ది రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. One point goes to ట్రిపుల్ ఆర్ గారి టీం. పాయింట్ 26 పాయింట్లు డిప్యూటీ స్పీకర్ గారి టీం, 22 పాయింట్లు రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. పాయింట్ గోస్ టు ట్రిపుల్ ఆర్ గారి టీం. Last 1 minute. 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 Huh? 27 పాయింట్లు డిప్యూటీ స్పీకర్ గారి టీం, 20 28 డిప్యూటీ గారి టీం, రామ్ గోపాల్ రెడ్డి గారి టీం 22. ధైర్యం ఉంటే టచ్ అయ్యండి అంటున్నారు. మీకు ధైర్యం ఉంటే నన్ను టచ్ అయ్యండి అని చెప్తున్నారు. రావాలి రావాలి. 30 సెకండ్సే ఉండాలి. రెక్కలు టైటానిక్ 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 అయింది. డిప్యూటీ స్పీకర్ గారి టీం అద్భుతంగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బోడే ప్రసాద్ గారు. కంగ్రాచులేషన్స్ బోడే ప్రసాద్ గారికి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అద్భుతంగా ఆడిన డిప్యూటీ స్పీకర్ గారి టీం గెలిచారు. కానీ ఈ మ్యాచ్లో చాలా స్ఫూర్తిదాయకంగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారు ఆడారు. బాడీ లోపల చాలా గాయాలయ్యాయి, బయట చాలా గాయాలయ్యాయి. కానీ ఇంటికెళ్ళి శ్రీకాంత్ గారు రేపు మళ్ళా ఆడతాం. మరి అయితే లేదు, ఏదేమైనప్పటికీ ఇది క్రీడా స్ఫూర్తిని రగిలించే మ్యాచ్ కాబట్టి చాలా ఈ మ్యాచ్ సీరియస్ మ్యాచ్ కాదు, ఫ్రెండ్లీ మ్యాచ్. రవి గారు ఇది కాదు. ఇది ప్రాక్టీస్ మ్యాచ్. చాలా స్పోర్టివ్గా విజయ్ కుమార్ గారు కూడా ఆయన ఎంత తొండాడదామన్నా మనిషిలో మార్పు వచ్చి మంచి మనిషిగా మారి మాకు నిజమైన విజయాన్ని అందజేసినందుకు మాకొచ్చిన ఈ విజయాన్ని ఓడిపోయిన విజయ్ కుమార్ కి అంకితం చేస్తున్నాం. ఈ విజయం ధన్యవాదాలు. ఈ విజయం రవి నాయుడుది. శాప్ ఎంపైర్లీ అందరిది, లైన్ ఎంపైర్లది రవి నాయుడుది.
స్పీకర్ గారు ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ పంపిస్తానని చెప్పి అన్నా, డిప్యూటీ next స్పీకర్ గారు next. మిమ్మల్ని అందరినీ బెదిరించేసి ఎంపైలను మొత్తం ఆయన కబందాస్తాల్లో పెట్టుకొని జేసీబీలు మమ్మల్ని అమాయకులు చేసి అన్ని వాళ్ళకే. ఎన్నిసార్లు అవుట్ అయినా కానీ మీరు అవుటా? వచ్చినప్పుడల్లా పట్టుకున్నారు నేను వచ్చినప్పుడల్లా పట్టుకున్నారు ఇంకేం మాడతాడు మోసం కాదండి టైమింగ్ మోసమే, పాయింట్ ఎక్కించేది మోసమే. కాదు ముట్టుకుంటే కింద పడ్డాడు. అలా ముట్టుకుంటే కింద పడిపోయావు. పెంచినారు ఈ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్, రేపు సీరియస్ మ్యాచ్ ఆడుకుందాం అంతే కావాలంటే. అంటే ఇంత సామరస్యంగా అయితే next ఒక team కబడ్డీ ready మ్యాచ్ నెక్స్ట్ టీం ఎవరున్నారు? నెక్స్ట్ టీం నెక్స్ట్ టీం ఎక్కడ? టీవీ అల్లే గారు నెక్స్ట్ టీం ఎక్కడున్నారు? రెడీ చేసుకోండి. లేదన్నా లైన్ అప్ అందరం లైన్ అప్ అవ్వండి. ఎవరైతే కబడ్డీ ఆడాలనుకుంటున్నారు అది ఎంత ఆడినా కూడా ఇలా మేము కలిసి మెలిసే నేను ఉంటాం, నీ వైపు నిలబడ్డాను కలిసి అన్నా. మెలిసే ఉంటాం. పాయింట్ ఆపకేసు ఇది అన్న, దీని మీద సభా కమిటీ వేద్దామా? కమిటీ వేద్దాం, రిజిస్ట్రేషన్ కమిటీ వేసి ఈ లైవ్ మళ్ళా చూస్తాం, దీని మీద చర్యలు తీసుకుంటాం. అన్నిటికన్నా మా కామినేని శ్రీనివాస్ గారు, అవును మా రఘురామకృష్ణ గారు, త్రిపుల్ గారు లాస్ట్ క్యాచ్ పెట్టారు చూడండి. ఒక్కసారి మా యూత్ కూడా ఏమీ చేయలేకపోయాం. క్యాచ్ అంటే ఏ క్యాచ్? కామినేని గారు ఆ వయసులో కూడా ఆయన పట్టిన పట్టు ఆయన ఇంటి పేరుని సాధకం చేసుకున్నారు. కామినేని గారు అన్న, కామినేని గారు రైడ్ బాగా ఆడారు, నేను కాదన్న. దానికన్నా ముందు మొత్తం మీరు అవుట్ అయిపోయారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమి మాకు అర్థమయ్యింది, మాకు మొత్తం అర్థమైంది. రవి నాయుడు అండ్ టీం మొత్తం కలిపి అది చేసి 5 నిమిషాలు పెంచి ఎక్కడికక్కడ బిల్లు పాస్ చేయాలని ఆయన గెలిపించి అడగండి. ప్రేక్షకుల అభిప్రాయం ఎవరికి? ఇక్కడ మా శ్రీకాంత్ మా షోల్డర్ అవుట్ అయిపోయింది. మా ఎవరు మా డాక్టర్ గారికి లెగ్ అవుట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏమైందంటే డిప్యూటీ స్పీకర్ గారి టీము ఏమైనా ఇంత దారుణంగా ముట్టుకుంటే అవుట్ అయిపోయావని మొన్నే చూసా. డిప్యూటీ స్పీకర్ గారు స్మార్ట్ గా ఆడారు, మీరు హార్ట్ గా ఆడారు. శ్రీకాంత్ గారికి లోపల గాయాలు బయట గాయాలు చాలా అయ్యాయి. ఇంటికి శ్రీకాంత్ గారు థామస్ గారు ఇప్పుడే ఎందుకంటే ప్రకటించారు, వచ్చినప్పుడల్లా మేము ఉతికి మాట్లాడతారు. ఆరేసామన్నారు. మరి ఏం ఉతికి ఆరేసారో తెలియట్లేదు. థామస్ గారు హాస్పిటల్కి వెళ్ళినా కవలే. నెక్స్ట్ టీం ఇక్కడ కూడా ప్రతి రైడ్కి 2 పాయింట్లు తెచ్చారు ఆయన. నెక్స్ట్ టీం రెడీ చేసుకోండి. నెక్స్ట్ టీం ఎక్కడ ఎవరికి మొత్తం దెబ్బలు అయిపోయి డ్యామేజ్ అయిపోయి అన్నా రేపు ఆడదాం. ఎక్స్రేలు రేపు పర్ఫెక్ట్ గా టీము. రేపు కబడ్డీ 7 నుంచి 10 గంటల వరకు. సునీల్ అన్న నా మీద కోపంగా ఉన్నారు. అయితే అన్నకి ఫ్రూట్స్ ఉంది. ఫ్రూట్స్ తినండి. సునీల్ అన్నకి మన అంటే విజయన పక్క టీం కి హెల్ప్ చేసి వాళ్ళు ఫ్రూట్స్ తింటున్నారు కష్టపడి మనిషి శాప్ చైర్మన్ అన్న రేపు నీట్ గా రెడీ అయిపోయి ఫ్రెండ్లీ కాబట్టి ఒకటి అంపైర్లు పెట్టిన తర్వాత శాప్ చైర్మన్ గేట్ అంటే సంబంధం ఇక్కడ గ్రౌండ్. అవును కరెక్ట్. ఇది న్యాయంగా అడగాల్సిన ప్రశ్న. అంపైర్లు కూడా చేంజ్ అంట. అంపైర్ ఫైనల్ అన్న ఒకటి లేదన్న ఒక పని చేద్దాం. మీ అంపైర్లు మీరు తెచ్చుకోండి, వాళ్ళ అంపైర్ వాళ్ళు తెచ్చుకుంటారు. పోతున్నారు అటు చూస్తారు, ఈ వైపు చూస్తారు, ఇలా అంటున్నాడు. మీకు పాయింట్ అనుకూలంగా వచ్చే టైంలో అసలు ఏ రూల్లో ఆర్గనైజర్ వచ్చి మధ్యలో నిలబడి అలా ఇలా చేస్తారంటే ఏ ఊర్లో ఈ టైప్ రచ్చలు ఉంటాయి చెప్పండి. మేము 20-15 అని మమ్మల్ని తొక్కేసి అంత చేసి అయిపోయిన మ్యాచ్ 5 నిమిషాలు పొడిగించి వాళ్ళ మీద ఎక్కించి గుండెకాయ ఉన్న కాయలని ఆయన ముందే అయిపోయింది. విజయ్ కుమార్ మీద పడిపోయి క్రికెట్ లో రచ్చ, వాలీబాల్ లో రచ్చ, కబడ్డీలో రచ్చ, ఎలమంచిలో రచ్చ. వాళ్ళు లేరులే నీ దెబ్బకు భయపడే. రేపు మేము కోర్టులో దిగాలంటే మంచి అంపైర్లు ఉండాలా, థర్డ్ అంపైర్ని పెట్టాలా, టీవీ లైవ్ పెట్టాలి. చూడి మంచి ఎంపైర్లు ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఏడుకు భయపడతారు, ఏం చేయాలి సార్? కానీ మీరు ఆట ఇంప్రూవ్ చేసుకోండి. వాళ్ళని వచ్చే సంవత్సరం మీ ఆట ఇంప్రూవ్ చేసుకోండి. వచ్చే సంవత్సరం నెగ్గిలాగా
అది ఈ తింటం తగ్గించండి, ఈ తింటం తగ్గించండి. ఎవరు ఆడతారు?